నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గ్రామీణ పేదలకు చేయూతనిచ్చే దిశగా కేంద్రం చర్యలు 2022 నాటికి 2,95 లక్షల ఇళ్ల నిర్మాణం ఉద్యోగుల డిఏ 6% పెంపునకు కేబినెట్ ఆమోదం హెచ్సియులో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు కన్నయ్య కుమార్ను అడ్డుకున్న పోలీసులు రోహిత్ చట్టం కోసం పోరాడతామన్న జేఎన్యూ విద్యార్థి సంఘం నేత ఉపకులపతి రాకకు వ్యతిరేకంగా హెచ్సియులో రెండో రోజు నిరసనలు తరగతులు బహిష్కరించిన విద్యార్థులు బోధనేతర సిబ్బంది సమ్మెతో భోజన కష్టాలు అమరావతికి పర్యావరణ అనుమతుల విషయంలో జాప్యం లేదన్న కేంద్రం అటవీ భూములు తక్కువగా వినియోగించుకోవాలని కోరామన్న జవదేకర్ తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన ఎండల తీవ్రత రాయలసీమలో 43 డిగ్రీలకు చేరిక తెలంగాణ జిల్లాల్లోనూ భానుడి ప్రకోపంతో ప్రజలకు ఇక్కట్లు తమిళనాట సరికొత్త రాజకీయ సమీకరణాలు డీఎండీకేతో జట్టుకట్టిన పీడబ్ల్యూఎఫ్ కూటమి మరోసారి అన్నాడీఎంకే చెంతకు చేరిన శరత్ కుమార్ పార్టీ దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు రంగుల కేళీలో తడిసి ముద్దైన తెలుగు రాష్ట్రాలు పలు ప్రాంతాల్లో రేపు జరగనున్న వేడుకలు దేశంలోని ప్రతి ఒక్కరికి సొంతంటి కల నెరవేర్చే బృహత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ సర్కారు ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది 2022 నాటికి గ్రామీణ భారతంలో దాదాపు 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 6% మేర పెంచిన మంత్రివర్గం కీలక ఎరువులకు రాయితీ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్కు ప్రత్యేక ప్రాజెక్టు వంటి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది 2022 నాటికి పట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపైన దృష్టి సారించింది పట్టణాల్లోని పేదలకు చౌక ధరలకే ఇళ్లు సమకూర్చేందుకు అమలు చేస్తున్న పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు వర్తింపచేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనకు ఆమోదముద్ర వేసింది 2022 నాటికి ఈ పథకం కింద మొత్తం 2,95 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించిన కేంద్రం మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి ఇచ్చే సాయాన్ని 1,20,000గా నిర్ణయించింది కొండ ప్రాంతాలు సమీకృత కార్యాచరణ ప్రణాళికలో భాగమైన జిల్లాలోని నివాసాలకు 1,30,000 రూపాయల మేర సాయం అందించనుంది 2016 నుంచి 2019 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 1 కోటి ఇళ్లు నిర్మిస్తామన్న కేంద్రం ఇందుకోసం 81,975 కోట్లు అవసరమని అంచనా వేసింది ఈ మొత్తంలో 60,000 కోట్లను బడ్జెట్ కేటాయింపుల నుంచి మిగిలిన 21,975 కోట్లను నాబార్డు నిధుల నుంచి సమకూర్చాలని తీర్మానించింది హోలీ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు శుభవార్త అందించిన మంత్రివర్గం ఉద్యోగులకిచ్చే కరువు భత్యాన్ని పింఛనుదారులకిచ్చే కరువు సాయాన్ని 6% పెంచింది ఫలితంగా ప్రస్తుతం 119%గా ఉన్న డిఏ 125%కి పెరిగింది ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తించనున్న ఈ పెంపు ద్వారా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో 58 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది ఖజానాపై 14,724 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది 2016-17కు సంబంధించి ఫాస్ఫేట్ పొటాష్ ఎరువులపై ఎంత రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం ఆయా ఎరువులపై రాయితీ కింద 21,274 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అంగీకరించింది గ్రామీణ స్వచ్ఛ భారత్ కింద ప్రపంచ బ్యాంకు సాయంతో $150 కోట్ల ఖర్చుతో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది బీహార్ జార్ఖండ్లో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు పచ్చజెండా ఒప్పింది 2017లో ఫిఫా అండర్-17 ప్రపంచకప్ పోటీలను భారత్లో నిర్వహించాలని నిర్ణయించింది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఉపకులపతికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసేందుకు వచ్చిన జేఎన్యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్ను అడ్డుకున్న పోలీసులు అనుమతి లేదంటూ వెనక్కి పంపివేశారు హెచ్సియులో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఆశయ సాధనకు కృషి చేస్తామన్న కన్నయ్య కుమార్ విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు హెచ్సియులో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ అడుగడుగునా పోలీసుల దిగ్బంధం మధ్య హెచ్సియులో అడుగు పెట్టకుండానే వెనుదిరిగారు మొదట శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కన్నయ్య కుమార్ కు సిపిఐ నేతలు నారాయణ చాడ వెంకటరెడ్డి స్వాగతం పలికారు అనంతరం కొండాపూర్లోని చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో బస చేస్తున్న రోహిత్ తల్లి సోదరుణ్ణి కన్నయ్య పరామర్శించారు వారితో కలిసి హెచ్సియులో ఏర్పాటు చేసిన
బహిరంగ సభకు హాజరయ్యేందుకు కన్నయ్య కుమార్ బయలుదేరారు. హెచ్సీయూలోకి ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేయడం సహా ఉదయం నుంచే భారీగా బలగాలను మోహరించిన పోలీసులు కన్నయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుబట్టిన కన్నయ్య విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కలగానే ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆవేదన వినే పరిస్థితిలో లేదన్న అతడు విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండించేందుకు రోహిత్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ये लड़ाई देश को बचाने की लड़ाई है, संविधान को बचाने की लड़ाई है। रोहित वेमुला को न्याय, जस्टिस रोहित एक्ट को लागू करवाने की लड़ाई। अगर एचसीयू प्रशासन मुझे अंदर जाने से मना कर रहा है तो उनको मैं एक बात कह देना चाहता हूँ कि लाठी चलाकर, हमारे ऊपर डंडे मारकर, हमको हॉस्पिटल पहुंचाकर आप हमारी आवाज को नहीं दबा सकते। हम रोहित के सपनों को सच करेंगे, बाबा साहब भीमराव अंबेडकर के सपनों को सच करेंगे। విశ్వవిద్యాలయంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లోపలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పగా కన్నయ్య అక్కడి నుంచి వెనుదిరిగారు. అంతకుముందు హెచ్సీయూకి రాకుండా ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టిన కన్నయ్య తాను విద్యార్థి ప్రతినిధిగానే వచ్చానని, హెచ్సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే అన్ని వివాదాలకు కారణమని ఆరోపించారు. మరోవైపు ఉపకులపతి అప్పారావు రాక నిరసిస్తూ హెచ్సీయూ విద్యార్థులు రెండో రోజు ఆందోళనలు కొనసాగించారు. వెలుపలి వ్యక్తులు లోపలికి రాకుండా విశ్వవిద్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు రాజకీయ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్నారు. వీసీ అప్పారావును తొలగించే వరకు పోరాటం ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చెలరేగిన నిరసన జ్వాలలు ఉపకులపతి అప్పారావు తిరిగి విధుల్లోకి వచ్చిన వేళ మరోసారి తీవ్రమయ్యాయి. మంగళవారం పోలీసులతో ఘర్షణ పడిన విద్యార్థులు ఇవాళ కూడా ఆందోళన కొనసాగించారు. ఫలితంగా వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. రాజకీయ నేతలు, విద్యార్థి నాయకులు సహా మీడియాపై హెచ్సీయూ రిజిస్ట్రార్ ఆంక్షలు విధించారు. వర్సిటీ ప్రాంగణంలోకి ఎవర్నీ అనుమతించొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా బంద్ చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు, సిపిఐ నేత అజీజ్ బాషా సహా విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం పోలీసుల లాఠీచార్జీకు నిరసనగా వర్సిటీ ఐకాస ఇచ్చిన బంద్ పిలుపులతో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. మరో 3 రోజులు హాజరు కారాదని నిర్ణయించారు. విద్యార్థులు తమపై దాడి చేయడాన్ని ఖండిస్తూ బోధనేతర సిబ్బంది కూడా విధులు బహిష్కరించి వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నిరసనకు దిగారు. బోధనేతర సిబ్బంది విధుల బహిష్కరణతో మెస్లో భోజన సౌకర్యం నిలిచిపోయింది. 5,000 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నిన్న ఉపకులపతి కార్యాలయంపై దాడి చేసిన 27 మంది విద్యార్థి ఐకాస నాయకులను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని మద్దతుదారులు వర్సిటీలో వంటవార్పు చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మిగతా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆ విద్యార్థిని విడిచిపెట్టారు. హెచ్సీయూలో మోహరించిన పోలీసు బలగాలను తక్షణం ఉపసంహరించాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఐకాస తీవ్రంగా ఖండిస్తోందని చెప్పిన ఆయన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను సాయుధ బలగాల సాయంతో అణిచివేయాలనే నిర్ణయం సరికాదని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ అధికారులు వెంటనే సుప్రీంకోర్టు ఉత్తర్వులపైన వీసమెత్తు గౌరవం ఉన్న వెంటనే ఆ బలగాలను క్యాంపస్ నుంచి బయటికి పంపించాలని సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నిజంగా ఇవాళ వంట చేసుకున్న విద్యార్థుల మీద కూడా లాఠీచార్జ్ చేసినట్టుగా టీవీలో చూసిన ఇది సరి అయినటువంటి దృక్పథం కాదు. యూనివర్సిటీ విద్యార్థుల పట్ల అనుసరించవలసిన పద్ధతి, వైఖరి ఇది కాదు. హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడానికి కారణమైన ఉపకులపతి అప్పారావును అరెస్టు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హెచ్సీయూ ఘటనలో అప్పారావుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ ఆయన్ను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల గొంతు నొక్కడానికి ఏ ప్రయత్నం జరుగుతుందో, ఏ ఫ్యాసిస్ట్ టెండెన్సీస్, ఫ్యాసిస్ట్ విధానాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్యాసిస్ట్ విధానాల వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజకీయ నేతలు స్వలాభం కోసం విశ్వవిద్యాలయాల వాతావరణాన్ని కలుషితం చేయొద్దని హితవు పలికారు. విద్యార్థులెవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వెంకయ్యనాయుడు సూచించారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండరాదు. దయచేసి రాజకీయ నాయకులు విశ్వవిద్యాలయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దు. ఆ విశ్వవిద్యాలయం ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా మండలి వాళ్ళు ఆ విషయాలను సరిచూసుకోగలరు. ఎవరు హింసకు పాల్పడకూడదు, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. దయచేసి దీన్ని అందరూ గమనించాల్సి ఉంది. రాజకీయ అవసరాల కోసం విశ్వవిద్యాలయ వాతావరణాన్ని కలుషితం చేయకూడదని నేను అందరినీ కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అధ్యయనం చేయకుండా పర్యావరణ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలను కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కొట్టిపారేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో కొత్త విధానం తీసుకొచ్చి అమరావతికి కొన్ని సడలింపులు ఇచ్చామని ఆయన ఢిల్లీలో చెప్పారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి చాలా ప్రతిపాదనలు అందగా కొన్నింటిని వెనక్కి పంపామని, మరికొన్ని పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. అడవులు నరికివేయకుండా నగర నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించామని జవదేకర్ వెల్లడించారు. Today, forest diversion, it is not allowed for residential or commercial purposes. But we made a special policy decision that the forest land for creation of a new state capital of a newly carved out state, usme phir residential or commercial bhi hoga. So that's the only exception. The verification is on, and so the final FC will come. There will not be delay. తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ఏ వీధిలో చూసినా రంగుల కోలాహలం కనిపించింది. చిన్న పెద్ద అంతా కలిసి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. నగరాల్లో యువత యువకులు రోడ్లపై సందడి చేశారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు. రంగుల కేళి హోలీని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో యువతి యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. సికింద్రాబాద్ బేగంపేట్లోని దేవనార పాఠశాలలో అంధ విద్యార్థులు హోలీ జరుపుకున్నారు. విదేశీ విద్యార్థులు సంబరాల్లో పాల్గొని చిన్నారులకు రంగులు పూశారు. తెలంగాణ జిల్లాల్లోనూ హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వరంగల్లో జరిగిన వేడుకల్లో మేయర్ నరేందర్ సిబ్బంది, పాత్రికేయులకు సహజ రంగులు చల్లారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ హోలీ ఆడారు. నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా హోలీ చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి, గ్రామీణ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సిబ్బందితో కలిసి హోలీ ఆడారు. కరీంనగర్లోనూ పోలీసులు డప్పు చప్పుళ్లతో కలెక్టర్ నివాసానికి ర్యాలీగా వచ్చి హోలీ వేడుకలు జరుపుకున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో విద్యార్థులు, యువకులు కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్నారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రామమందిరం వద్ద అభిమానులు, కార్యకర్తలతో కలిసి హోలీ ఆడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చిన్నారులు విచిత్ర వేషధారణలతో హోరెత్తించారు. ఖమ్మంలో యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ స్నేహితులకు రంగులు పూశారు. టీఎస్పీఎస్సీ సభ్యురాలు చంద్రావతి స్వగృహంలో వేడుకలు జరుపుకున్నారు. మహబూబ్ నగర్లో డప్పు దరువులు, యువకుల నృత్యాలతో రహదారులన్నీ సందడిగా కనిపించాయి. జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్ క్యాంపు కార్యాలయంలో హోలీ ఆడారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానూ ప్రజలు ఆనందంగా హోలీ జరుపుకున్నారు. విజయవాడలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్లో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, చిన్నారులు రంగులు పూసుకుంటూ సందడి చేశారు. రంగుల వేడుకను సెల్ఫీల్లో బంధిస్తూ హంగామా చేశారు. రెయిన్ డాన్స్లతోనూ యువత హోరెత్తించింది. విజయనగరంలో మార్వాడీలు, జైనులు ఒకచోటకు చేరి సంబరాలు చేసుకున్నారు. కర్నూలులో సేవ్ హంద్రీ స్వచ్ఛంద సంస్థ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో టమాటో ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ వేడుకల్లో స్థానిక యువతతో పాటు శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి సందడి చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ప్రజలు హోలీ రంగులు అద్దుకున్నారు. ఎప్పుడూ పని ఒత్తిళ్లతో సతమతమయ్యే ప్రజాప్రతినిధులు హోలీ రోజు ఆటపాటలతో గడిపారు. సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలతో కలిసి రంగోలీ ఆడి ఉత్సాహపరిచారు. హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన హోలీ వేడుకల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. పార్టీ తెలంగాణ నేతలతో కలిసి రంగులు చల్లుకుంటూ డప్పు కొట్టారు. బర్కత్పురాలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కార్యకర్తలతో కలిసి ఆడిపాడారు.
సనత్ నగర్లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నృత్యం చేసి అల్లరించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెరాస కార్యకర్తలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. హోలీ వేళ యావత్ భారతం రంగుల లోకంలో మునిగి తేలింది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం హోలీ జరగనుండగా అందుకు తగిన ఏర్పాట్లలో అక్కడి ప్రజానీకం తలమునకలైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, కాముడి దహనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలు రోజంతా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని భస్మహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. బెంగళూరులో హోలీ వేడుకలకు హాజరైన యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రజలపై పూలు చల్లుతూ అందర్నీ ఉత్సాహపరిచారు. ఉత్తరప్రదేశ్ మథురలోని బృందావన్లో హోలీ సంబరాలు ఘనంగా సాగాయి. ప్రఖ్యాత బన్కే విహారీ దేవాలయానికి వేలాది మంది భక్తులు విచ్చేసి వసంతోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాజౌరిలో సరిహద్దు భద్రతాదళ సిబ్బంది హోలీని సందడిగా జరుపుకున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో వందల మంది యువకులు వాన నృత్యం చేస్తూ సందడి చేశారు. విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఢిల్లీలో హోలీని విభిన్నంగా జరిపింది. ప్రయాణికులకు గగనసకులు నుదుట తిలకం దిద్ది విమానంలోకి ఆహ్వానించారు. తర్వాత సిబ్బంది అంతా కలిసి విమానంలోనే నృత్యాలు చేస్తూ అందరికీ ఆహ్లాదాన్ని పంచారు. విజయవాడ, విశాఖలో జరిగిన హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుని 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో హోలీ చేసుకుని నదీ స్నానానికి వెళ్లిన 3 ఇంజనీరింగ్ విద్యార్థులు కృష్ణానదిలో మునిగి చనిపోయారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 3 విద్యార్థులు గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు ఉన్న సీతానగరం ఘాట్ వద్ద స్నానాలకు దిగారు. నది లోతుగా ఉండటం వల్ల 5 విద్యార్థులు మునిగిపోగా ప్రమాదం నుంచి 2 బయటపడ్డారు. మిగతా 3కి ఈత రాక ప్రాణాలు కోల్పోయారు. మృతులను శ్రీకాంత్, జైనాగసాయి కృష్ణ, సుభాష్గా గుర్తించారు. విశాఖ వడా పార్క్ వద్ద సముద్ర తీరంలో 2 యువకులు గల్లంతయ్యారు. వీరిని జాలారిపేటకు చెందిన కార్తీక్, రాముగా గుర్తించారు. ఉదయం వరకు తమతో ఉన్నవారు అందని లోకాలకు వెళ్లిపోవటం వల్ల వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రంథాలయ సమీపంలోని నీటి ట్యాంకులో మణికేశ్వర్ అనే వ్యక్తి శవమై కనిపించడం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్తతలకు దారితీసింది. మరణించిన వ్యక్తి విద్యార్థి అనే అనుమానంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం శవాన్ని గుర్తించిన విశ్వవిద్యాలయ సిబ్బంది ట్యాంకు పక్కనే దొరికిన మృతుడి ఫోన్ నుంచి ఆయన అన్నకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పోలీసులకు ఆధారాలు చూపించి మృతదేహాన్ని తీసుకెళ్లే సమయంలో అక్కడికి వచ్చిన విద్యార్థులు మరణించిన యువకుడు విద్యార్థేనంటూ నిరసనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు, ఇతర పోలీసులు మృతుని బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రప్పించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఇదే సమయంలో ఘటనా స్థలానికి వచ్చిన ఆలంపూర్ శాసనసభ్యుడు సంపత్ కుమార్ వాహనంపై కూడా విద్యార్థులు రాళ్లు రువ్వారు. పోలీసులు వలయంలో ఏర్పడి ఆయనకు రక్షణ కల్పించారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఉస్మానియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జల సంరక్షణకు తీసుకున్న చర్యలు, ఇసుక ఉచిత పంపిణీ విధానం, తాత్కాలిక సచివాలయం పనుల పురోగతి సహా పలు అంశాలను గవర్నర్కు వివరించినట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులు కూడా ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు గవర్నర్తో కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే సమావేశమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. రాయలసీమలో మరో 2 రోజులు వడగాల్పులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో వేడిగాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ కృష్ణా జిల్లాలో వడగాల్పులు కొనసాగుతాయని వివరించింది.
రానున్న 2 రోజులు ఉత్తరాంధ్ర తప్ప మిగిలిన 10 జిల్లాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం, కర్నూలు, నంద్యాల, తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నందిగామలో 42 డిగ్రీలు, కడప, జంగమేశ్వరపురం 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీలు, భద్రాచలంలో 42.8 డిగ్రీలు, హైదరాబాద్లో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ముందంజలో ఉన్న డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ అరిజోనా రాష్ట్రంలో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. ఆయా పార్టీలో ప్రత్యర్థుల కంటే మరింత ముందంజ వేశారు. అయితే యుటా రాష్ట్రంలో మాత్రం ట్రంప్, హిల్లరీలకు నిరాశ ఎదురైంది. యుటాలో రిపబ్లికన్ పార్టీ నుంచి టెడ్ క్రూజ్, డెమోక్రటిక్ పార్టీ నుంచి శాండర్స్ విజేతలుగా నిలిచారు. వీరిద్దరూ ట్రంప్, హిల్లరీలకు గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరిజోనాలో విజయంతో ట్రంప్కు మద్దతిస్తున్న ప్రతినిధుల సంఖ్య 739కి పెరగనుంది. ఆయన సమీప ప్రత్యర్థి టెడ్ క్రూజ్కు 425 మంది ప్రతినిధుల మద్దతు ఉంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలంటే కనీసం 1237 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. ఇతర రాష్ట్రాల్లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో ట్రంప్ 52% ప్రతినిధులను గెలుచుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ట్రంప్ 19 రాష్ట్రాల్లోనూ, క్రూజ్ 9 రాష్ట్రాల్లో విజేతలుగా నిలిచారు. డెమోక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్కు ఇప్పటివరకు 1670 మంది ప్రతినిధుల మద్దతు ఉంది. ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలంటే ఆమెకు 2382 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో 31 మందిని బలి తీసుకున్న ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ సోదరులని, వారి పేర్లు ఖలీద్, ఇబ్రహీం బక్రోయ్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు వెల్లడించిన బెల్జియం అధికారిక టీవీ ఛానల్ RTBF సోదరులు ఇద్దరికీ నేర చరిత్ర ఉందని, అయితే గతంలో వారు చేసిన నేరాలకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని వివరించింది. పారిస్ దాడి అనుమానితుడు సలా అబ్దెస్లాం గత వారం పోలీసులకు పట్టుబడగా ఆ సమయంలో అతడున్న అపార్ట్మెంట్ను ఖలీద్ అల్ బక్రోయ్ మారుపేరుతో అద్దెకు తీసుకున్నట్లు RTBF తెలిపింది. మరోవైపు విమానాశ్రయంలో సీసీ కెమెరాలకు చిక్కిన నాజిమ్ లాక్రోయ్ అనే వ్యక్తిని బ్రసెల్స్లోని అండర్లెక్ట్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మొదట వెల్లడించిన బెల్జియం మీడియా తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో సదుపాయాల కల్పనకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మార్గదర్శకాలు విడుదల చేశారు. తన శాఖకు సంబంధించి పూర్తి గణాంకాలతో కూడిన పట్టణ గణాంకాల పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసిన ఆయన భవనాలు, ప్రజా రవాణాలో విపత్తులు సంభవించినప్పుడు త్వరగా బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లోనూ ఈ మార్గదర్శకాలు అమలయ్యే కృషి చేస్తామన్న వెంకయ్య వీటిని ఆమోదించి అమలుపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని వివరించారు. కట్టే భవనాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మార్పులు చేసి ఇలాంటి అదనపు సౌకర్యం కల్పించే విధంగా శౌచాలయ వ్యవస్థ కావచ్చు, లిఫ్ట్ వ్యవస్థ కావచ్చు, లేదా మెట్లు కావచ్చు, లేకపోతే అనేక చోట్ల ఈ యొక్క వీల్ చైర్ సహాయంతో వెళ్లేదంటే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉంచాలి, ఇది మన యొక్క ప్రణాళికలో, మన యొక్క భవన నిర్మాణంలో భాగం కావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రాష్ట్రాలు దీన్ని త్వరితగతిన ఆమోదించి తమ కింద ఉన్న స్థానిక సంస్థలకు దాన్ని సిఫారసు చేయాల్సిందని కోరుతున్నాను. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన వేళ తమిళనాట పార్టీల మధ్య పొత్తుల సంప్రదింపులు ఊపందుకున్నాయి. తాజాగా విజయకాంత్ నేతృత్వంలోని DMDK 4 పార్టీలతో కూడిన ప్రజా సంక్షేమ కూటమి PWFతో పొత్తు పెట్టుకుంది. ఇరు వర్గాల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ప్రజా సంక్షేమ కూటమిలో వైగో నేతృత్వంలోని MDMK, CPM, CPI, VCK పార్టీలు ఉండగా మే 16న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో DMDK 124 సీట్లు, PWF కూటమి 110 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. DMDK అధినేత విజయకాంత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా PWF అంగీకరించింది. ఈ మేరకు DMDK కేంద్ర కార్యాలయానికి వచ్చి విజయకాంత్తో చర్చలు జరిపిన PWF నేతలు కలిసి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. తమిళనాడులోని ప్రధాన పార్టీలైన AADMK, DMKతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని మార్చి 10వ తేదీనే DMDK స్పష్టం చేసింది. DMDKతో పొత్తుకు భాజపా ప్రయత్నించినప్పటికీ ఫలితాన్నివ్వలేదు. మరోవైపు AASMK అధినేత శరత్ కుమార్ తిరిగి అధికార పార్టీ AADMK కూటమికి చేరారు. కొద్ది రోజుల క్రితమే అన్నా DMK కూటమి నుంచి బయటకొచ్చి NDAలో చేరిన శరత్ కుమార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. టెన్కాసి శాసనసభ్యుడైన శరత్ కుమార్ ఇవాళ పోయిస్ గార్డెన్లో జయలలితను కలిసి మద్దతు తెలిపినట్లు AADMK ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో అన్నా DMK పొత్తుతో ఎన్నికలకు వెళ్లిన శరత్ కుమార్ పార్టీలో ఇటీవలే చీలిక వచ్చింది. పార్టీ నుంచి చీలి మరో పార్టీ పెట్టిన శాసనసభ్యుడు నారాయణతో కూడిన మరో 6 పార్టీలు వచ్చే ఎన్నికల్లో జయలలితకు మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన NDA వైపు చూశారు. ఈ మేరకు DMDK అధినేతతో సంప్రదింపులు జరిపేందుకు చెన్నై వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్తో చర్చించిన శరత్ కుమార్ NDA కూటమిలో చేరారు. అయితే ప్రస్తుతం మనసు మార్చుకుని తిరిగి జయలలిత నేతృత్వంలోనే కూటమితోనే కలిసి మే 16 ఎన్నికలకు వెళుతున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.